అంబేద్కర్ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ధర్నాలు, చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకున్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తూ ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. అందుకే ఇవాళ భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిసిసి జరిగింది. డిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మేము విన్నపాన్ని పంపడం జరిగింది. దాంట్లో కూడా అమిత్ షా మాట్లాడిన తీరును నమ్ముకొని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమిత్ షా చేసిన ప్రసంగంలో ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి ద్వేషం, అంబేద్కర్ పైన ఉన్నటువంటి ద్వేషం కేవలం అమిత్ షాకు మాత్రమే పరిమితం కాదు. మొత్తం ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రతి ఒక్కరికి కూడాను అంబేద్కర్ పైన అపారమైనటువంటి ద్వేషం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది ఈనాడు మనుస్మృతికి వ్యతిరేకంగా ఈ దేశంలో సమానత్వం కోసం ప్రజలకు హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ పైన మరి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో కూడానో మరి ద్వేష భావాన్ని ప్రకటిస్తుంది. మరి మొన్న అమిత్ షా చేసినటువంటి ప్రసంగానికి మరి వ్యతిరేకంగా ఈనాడు ప్రతి జిల్లాలో, దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ యాత్రలు జరుపుతూ అమిత్ షాని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈనాడు డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. చూడండి, రాజ్యసభలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా మాట్లాడిన తీరు బయట కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానం చేసినట్టు మాట్లాడిండు. దానికి అవమానం ఏందని అంటున్నాడు నరేంద్ర మోడీ. ఏమన్నాడు? ఇది ఒక తమాషా అయిపోయింది, ఇది ఒక సిస్టమ్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని 6 సార్లు అని దేవుణ్ణి పూజ చేస్తానన్నా స్వర్గానికి పోతారు అన్నాడు. ఇంతకంటే అవమానం ఉన్నదాన్ని? అహంకారం ఉన్నది అమిత్ షాకు, నరేంద్ర మోడీకి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం. నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చినా నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు కాలినవాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన స్వాతంత్రం ఆయన చైర్మన్ చేశాడు. అలాంటి రాజ్యాంగం రాసిన అధినేత అందరం మేము దేవుడు అనుకుంటాం. ఆయన ఎస్సీలకే కాదు, భారతదేశంలో ప్రతి అగ్రకులాలు కానీ బడుగు బలైన ఉండడంతో అదే ఆలోచనతో
ఆయనకు జరిగిన అవమానాన్ని తప్పనిసరిగా ఖండిస్తూ అంతటితో ఆగకుండా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా ర్యాలీగా వచ్చి కలెక్టర్కు ఇచ్చి ఆయనను బర్తరఫ్ చేయమని కోరుతున్నాం. అంబేద్కర్కు అవమానం చేస్తారా మీరు? అంబేద్కర్ రాజ్యాంగం రాస్తేనే ఇవాళ పార్లమెంట్ నడుస్తుంది. ఆ పార్లమెంట్ సభలో మా నాయకుడికి అవమానం జరిగింది కాబట్టి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కొప్పుల రాజు గారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ చైర్మన్గా మేమందరం వచ్చినాం. అదేవిధంగా నాకు ఒక కోరిక ఉన్నది మా కొప్పుల రాజు గారికి. 5 ఏళ్ల క్రితం అంబేద్కర్కు అవమానం చేసింది బీఆర్ఎస్. స్టాచ్యూ పెడితే కూలగొట్టేసిండ్రు. ఒక దినం ముందు 13th ఏప్రిల్ కూలగొట్టిరు, 14th అయింది. దాని గురించి కూడా ఇమీడియట్గా నేను నిన్ననే దీపా మున్షితో మాట్లాడినా, మహేష్తో మాట్లాడినా, కొప్పుల రాజుతో అది ఎంత తొందరగా పెట్టాలి, ఎందుకంటే ఆడ పెట్టేంతగా వేరే వాళ్ళు పెట్టేసిండ్రు. ఏది పంచగుట్టలో, అది ఓల్డ్ సిటీలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా అసదుద్దీన్ గారు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే జై భీమ్ అంటాడు ఆయన కూడా పార్లమెంట్లో. 2 సార్లు మేయర్ కూడా చేశాడు కాబట్టి ఓల్డ్ సిటీలో కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన 105 అడుగులు పెట్టుకున్నాడు, మంచిదే. పేదవాడు చెప్పుకున్నటువంటి జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్న విగ్రహాన్ని కూడా కొడితే నేను కొత్తది చేస్తే ఇప్పటి వరకు కూడా మన ఎక్కడ స్టేడియంలో అక్కడనే ఉన్నది. దాన్ని ఎంత తొందరగా తీసి పెడితే నిజంగా కూడా మా అందరికీ గర్వకారణం అవుతుందని చెప్తూ తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని ఎంఐఎం వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలో అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారికి చెప్పా, అదేవిధంగా మహేష్కు చెప్పా, ఇవాళ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ చైర్మన్ అయినటువంటి కొప్పుల రాజు గారికి కూడా చెప్పినా, ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగితే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ అగ్రకులాల్లో పేదవారి గురించి ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంకే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కులగణం కూడా జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది అన్ని రాష్ట్రాలలో జరిగితే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బడుగు బలైన వరకు ఎక్కువ రాజ్యాధికారం రావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా జై భీమ్, జై భీమ్, జై భీమ్.